థ్యాంక్ యూ అండి ఇక్కడికి నన్ను ఇన్వైట్ చేసినందుకు. ముందుగా ఈ విషయం నాకు చెప్పగానే ఎందుకో నేను రావాలనిపించింది. మేబీ నేను కూడా ఒక కరెక్ట్ పర్సన్ ఈ ట్రాఫిక్ రూల్స్ గురించి కానీ, రోడ్ సేఫ్టీ గురించి కానీ మాట్లాడడానికి. మేము కాలేజ్లో చదివేటప్పుడు చాలా అల్లరి చిల్లరగా నాకెప్పుడు తెలిసేది కాదు. ఎవరైనా చెప్పినా సర్లే ఏదో సోది చెప్తున్నారు వినేసి వెళ్ళిపోదాం అని ఒక జోన్లో ఉండేవాడిని. ఎప్పుడైతే రీసెంట్గా మా అన్న రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ రోజు ఈవినింగ్ నేనేదో మా అన్నతో మాట్లాడుతున్నాను సరదాగా, మీ ఇద్దరం చాలా క్యాజువల్గా మాట్లాడుకుంటున్నాం. ఏదో పల్లెలో ఇల్లు కట్టించుకోవాలని చెప్పి ఇల్లు ఎలా కడదాం, డిజైన్ ఇల్లు ఎలా చేసుకుందాం అని మాట్లాడుతున్నాం. కట్ చేస్తే 1 అవర్లో మా అన్న లేడు అని తెలిసింది. రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. నాకేం అర్థం కాలేదు, పిచ్చి ఎక్కిపోయిందనమాట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భయం. కారులో కూర్చోగానే స్టీరింగ్ పట్టుకోగానే ఎక్సిలేటర్ ఎంత తొక్కాలి, ఇంతకుముందు కార్ ఎక్కగానే తొక్కేద్దాం, అస్సలు ఇలా ఒక్కసారి కార్ స్టార్ట్ అయిపోతే స్పీడ్ మంది 60 to 80 వెళ్ళిపోవాలి, 100 టచ్ అవ్వాలి, 120 టచ్ అవ్వాలి, 140కి వెళ్ళిపోవాలి అనుకున్నాను. ఇప్పుడు కార్ ఎక్కగానే చాలా జాగ్రత్తగా, ఎందుకు వచ్చింది ఇప్పుడు ఎంత స్పీడ్లో వెళ్తాం అన్నది మ్యాటర్ కాదు, బతకాలి కదా ఫస్ట్, అయితే ఎదుటోళ్ళని బతికించాలి కదా అనే ఒక జోన్లో చాలా బాధ్యతగా తెలియకుండానే ఇందాక మేడం గారు అన్నట్టు మనకు మైండ్కి విత్తినది మన మైండ్కి తెలిసిపోవాలి మనం ఏం చేయాలన్నట్టు. నాకు మా అన్న చనిపోతే కానీ అర్థం కాలేదు. ఓకే, ఒక లైఫ్ లూజ్ అయిపోతే ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతారు ఏంటి అని చెప్పి. ఐ హోప్ మీరు అందరూ పాటించండి. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, ముందు చాలా అల్లరి చిల్లరగా ఉండేవాడిని. ఎవరైనా ట్రాఫిక్ పోలీస్ కానీ ఇక్కడ పట్టుకుంటున్నారంటే ఏం బంజారా హిల్స్ పట్టుకుంటే మాకు జూబ్లీ హిల్స్ నుంచి వెళ్ళడం రాదా, లేకపోతే ఈ రూట్ నుంచి వెళ్ళడం రాదా అని చెప్పి అతి తెలివిలన్నీ ప్రయత్నించి వెళ్ళిపోవాళ్ళని. తర్వాత తెలిసింది దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఒక సిస్టమ్ ఎందుకు పనిచేస్తుంది దానికోసం, దానివల్ల ఎంత సఫర్ అవుతారో అనేది మనకు పర్సనల్గా జరిగితే కానీ తెలియదు. మీకు అది ఎవరికి జరగకముందే అది రియలైజ్ అవ్వండి. సేఫ్టీ మొత్తం పాటించండి. నేను ఎప్పుడూ ఒకటి బిలీవ్ చేస్తానన్నమాట, ఎవరో ఏదో చెప్తే మనకి ఎక్కువ రోజులు మనలో ఉండదు. ఎవరన్నా మనకి ఏదన్నా ఇన్స్ట్రక్షన్స్ కానీ, లేకపోతే ఎవరైనా అలా చేయి ఇలా చేయని ఎక్కువగా చెప్తే మనలో ఎక్కువ రోజులు ఉండదు. అది మనలో నుంచి రావాలి, మనం ఇలా ఉండాలి, మనం అలా చేయాలని. మనలో నుంచి ఎప్పుడైతే వస్తుందో అది ఎక్కువ రోజులు మనతో పాటు ఉంటుంది. ప్లీజ్ బీ ఏ చేంజ్. అది మీలో నుంచి చేంజ్ రావడానికి ప్రయత్నించండి. ఏదో ఈరోజు చెప్పేశారు, 2 రోజులు వినేసాము, ఏదో మంచి మాటలు కదా, ఏదో మంచి మీటింగ్కి వచ్చాం కదా అని వెళ్ళిపోకున్నా. ఐ విష్ అది మనలో నుంచి చేంజ్ వచ్చి మంచి జరిగితే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ యూత్, పర్టికులర్గా యూత్ అందరికీ, మనందరికీ ఆవేశం ఎక్కువ ఉంటుంది, అదే గట్టిగా తోలాలి, కొత్త కొత్త కార్లు, ఎక్కువ స్పీడ్ వెళ్ళాలి, బైక్స్లో ఎక్కువ రైడ్ చేయాలని చెప్పి. మోర్ దెన్ దట్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. హెల్మెట్ ఖచ్చితంగా యూజ్ చేయండి. సేఫ్టీ మెజర్స్ తీసుకోండి. మీకోసమే కాదు, మీ ముందర ఎవరు వెళ్తుంటారో కూడా తెలీదు, మీ వెనకాల ఎవరు వస్తుంటారో కూడా తెలీదు. బికాజ్ మీకున్న తొత్తర వల్ల, మీకున్న ఆవేశం వల్ల వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేయొద్దండి. సో ప్లీజ్ టేక్ కేర్. ఇంటి నుంచి బయటికి వెహికల్ తీసినప్పుడు మేక్ షూర్ మీ మైండ్లోకి అది రన్ అవ్వాలి. మనం తప్పు చేస్తే ఎదుటోళ్ళు సఫర్ అవ్వచ్చు, మనం కాకుండా అయినా సరే అని చెప్పి అది మన మైండ్లోకి వస్తే సెక్యూరిటీ, లైక్ సేఫ్టీ చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. ఐఎమ్ సో హ్యాపీ ఇక్కడికి వచ్చినందుకు. ప్రతి ఒక్కరు ప్లీజ్ బీ మెజర్స్ అన్ని బాగా తీసుకోండి. ఇంటి నుంచి బయటికి ఏదైనా వెహికల్ తీసేటప్పుడు మాత్రం మైండ్లోకి అది గుర్తు తెచ్చుకోండి. మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళి రోడ్లో ట్రావెల్ చేసేటప్పుడు అది మీ ఒక్కరికే కాదు, మీరు తప్పు చేస్తే ముందుండే వాళ్ళకి వెనకాల వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. ప్లీజ్ టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.